నేను సత్పల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్. మనందరికీ తెలుసు, నిన్న గురువారం అర్ధరాత్రి 12 గంటలకి మరి సీతారామ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ మరి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇది దగ్గరుండి మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పర్యవేక్షించడం జరిగింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇది మానస పుత్రిక సీతారామ ప్రాజెక్ట్ అనేది ఇది మన ఉభయ ఖమ్మం జిల్లా మరి మహబాద్ జిల్లాలకి ఇది వరప్రదాయని. సుమారుగా 10 లక్షల ఎకరాలకి మనకి సాగునీరు అందించడం జరుగుతుంది. మరి రైతులందరూ కూడా ఈ ట్రయల్ సక్సెస్ పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి గతంలోనే మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దుమ్ముగూడెం ప్రాజెక్టు కింద 3,000 కోట్ల రూపాయలతోటి ఎస్టిమేషన్ తోటి ప్రారంభించడం జరిగింది. మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు మరి రీడిజైన్ పేరుతోటి దీన్ని బాగా కాలయాపన చేశారు. దాంతోపాటు ఎస్టిమేషన్ కాస్ట్ కూడా 18,500 కోట్లకి మరి పెంచడం జరిగింది. అయినా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. ఇది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి 6 నెలలే అయింది. 6 నెలల్లో మరి ముఖ్యంగా మనం గమనిస్తే 3 నెలలు మరి ఎలక్షన్ కోడ్ ఉంది. అయినా సరే మన తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన పదే చెప్తుంటారు, గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకి రావాలి, లంకాసాగర్లో పడాలి. మన సత్తుపల్లి మరి అలాగే ఖమ్మం మహబాద్ జిల్లాల ప్రజలందరూ కూడా గోదావరి జలాలతోటి ఈ సాగు చేసుకుని సస్యశ్యామలం అవ్వాలి అని ఆయన చిరకాల స్వప్నం అని ఆయన చెప్తారు. అది అలానే ఆయన అపర భగీరథులాగా కృషి చేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, మన ఇరిగేషన్ మినిస్టర్ గారితో, అలాగే మా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి సహకారంతో ఈ కళను సాకారం చేయడం జరిగింది. మరి ఈ 6 నెలల్లో 3 నెలలు తీసేస్తే మిగిలిన 3 నెలల కాలంలోనే అధికారులని పరుగు పెట్టించి మరి ఇది సక్సెస్ చేశారు. దీని ద్వారా ఈ వచ్చే నీరుని మరి నాగార్జున సాగర్ జలాలకి మరి కొత్త ఆల్టర్నేట్ కెనాల్ మరి 8.6 కిలోమీటర్లతోటి మరి దాన్ని కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. దాని ద్వారా కొత్తగా ఈ సంవత్సరం 1.2 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. మరి అలాగే సత్తుపల్లి విషయం తీసుకుంటే యాతార్లకుంట విలేజ్ దగ్గర టన్నెల్ ఏర్పాటు జరుగుతూ ఉంది. అది కూడా వచ్చే సంవత్సరం కంటే పూర్తయ్యి మిగతా సత్తుపల్లి, వేల్సూరు, కల్లూరు మండలాల రైతులందరికీ, పెనుబల్లి మండలాల రైతులందరికీ కూడా సాగునీరు అందుతుంది. ఇప్పుడు ముఖ్యంగా గమనిస్తే మన ఖమ్మం జిల్లాకి సుమారు 7.8 లక్షల ఎకరాలకి, అలాగే మహబాద్కి 2 లక్షల ఎకరాలకి, టోటల్గా సుమారు 10 లక్షల ఎకరాలకి మనం సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడం జరుగుతుంది. ఈ విషయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటే ఈయన రైతు పక్షపాతి కనుక మరి సాగునీటి ప్రాజెక్టు విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని మరి ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా మరి మన బట్టి విక్రమార్క గారితో చర్చించి, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారితో చర్చించి మరి కావాల్సిన నిధులు మంజూరు చేయించడం జరుగుతుంది. మరి ఈ ప్రాజెక్టుకి మోక్షం కలిగించాలి ఇన్ని రోజులకి. మరి ఇప్పుడు కేటీఆర్ గారు ఇదంతా మా ప్రతిభ, మా కళల సాకారం, మా కేసీఆర్ గారి గుండెకాయ ఈ ప్రాజెక్ట్ అని ఇప్పుడు మేమే పూర్తి చేశామని చక్కలు గుద్దుకుంటున్నారు. ఇది ఎంతవరకు భావ్యమని ప్రశ్నిస్తున్నా. ఎందుకు అంటే మరి ఆయన అంత గుండెకాయ అయితే 10 సంవత్సరాలు ఏం చేశారు? అప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? సీతారామ ప్రాజెక్టును పూర్తిగా అరకొర పనులు చేశారు. రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు, భూ నిర్వాసితులకి. ఇవన్నీ ప్రత్యేక దృష్టి తీసుకొని మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ నెలలోనే 12 కోట్ల రూపాయలని యాతార్లకుంట అని ఆ విలేజ్ భూ నిర్వాసితులందరికీ కూడా నష్టపరిహారం అందజేయడం జరిగింది. అలాగే టన్నల్ కూడా సగం పనులు అయిపోయినాయి. ఒక 1 ఇయర్లో మిగతా కూడా పూర్తయిపోతుంది. అంతేకాకుండా మరి కేటీఆర్ గారు చెప్పే విషయం ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు అది కూడా నా కళ ఇదేంటి, అది కూడా ఆయనకేదో చెప్పారు, అది ఒక ప్రపంచ అద్భుతం అని చెప్పారు. అక్కడే కూర్చొని చేస్తానన్నారు కేసీఆర్ గారు. మరి అది చూస్తేనేమో కృంగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు అది కూడా నష్టం, ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మరి మనందరికీ తెలుసు. మరి అలాగే మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ
మరి మరి ఈవెన్ స్పీకర్ కూడా ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎవరిని కలిసింది లేదు, ప్రజా సమస్యలు పట్టించుకునేది లేదు, ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉండేవారు. అలాంటి ఆయన ఇప్పుడు వచ్చి నా ప్రతిభ ఇది, నేను పూర్తి చేశాను, నా వల్ల రైతులకి ప్రయోజనం జరిగిందని చెప్పుకోవడం ఎంత అవాస్తవమో అందరు గమనిస్తూనే ఉన్నారు. మరి ఖమ్మం జిల్లా ప్రజలు, మరి మహబాద్ జిల్లా ప్రజలు అయితే నవ్వుకుంటున్నారు వీళ్ళ అబద్ధాలు చూసి. అయినా కూడా ఎంపీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళ అబద్ధాలు నమ్మలేదు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా సరే వీళ్ళు తీరు మార్చుకోవట్లేదు. ఇకనైనా వాళ్ళు తీరు మార్చుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి. అంతేకాకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి. ఇదే సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాకుండా మరి రైతు రుణమాఫీ కూడా మరి ఈ నెలలోనే మొత్తం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. 30,000 కోట్ల రూపాయలు మరి అంచనా వేసి అది కూడా త్వరితగతినే ఆయన శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రైతు భరోసా కూడా ఎక్కడా కుంటుపడకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా మరి పంటలు పండించే ప్రతి ఒక్క రైతుకు కూడా మద్దతు ధరతో పాటు మరి ఇది కూడా రైతు భరోసా కూడా అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి ప్రభుత్వంలో నిజమైన ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి అనేది మన ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు ఏ విధంగా ఏ ఆకాంక్షలతో అయితే మమ్మల్ని ఎన్నుకున్నారు అదే లక్ష్య సాధనలో దిశగా మేమందరం ముందడుగు వేస్తున్నాము. మమ్మల్ని అందరినీ కూడా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మాకు అండదండగా ఉంటున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు